బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఇందులో ప్రధానంగా కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 12,236 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2తో పాటు 3 ప్రధాన రైల్వే ప్రాజెక్టులకు, ముఖ్యంగా గోండియా జబల్పూర్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టడంతో పాటు ఆరోగ్య రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా బాలికలకు ఉచితంగా హెచ్పీవీ వ్యాక్సినేషన్ అందించాలని నిర్ణయం తీసుకుంది. అటు జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లో 1667 కోట్లతో నూతన ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కొత్తగా నిర్మితమైన సేవాతీర్థ్ అనే బిల్డింగ్ లో మొదటి సమావేశం కూడా జరిగింది. సో ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం అనేది కూడా పెరిగింది. దీంతో పాటుగా ముఖ్యంగా కేరళ కేబినెట్ యొక్క ప్రతిపాదన మేరకు కేరళ రాష్ట్రం పేరుకు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలపడం కూడా జరిగింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మారుస్తూ కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని కూడా ఆమోదించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకు ఈ నిర్ణయం కూడా తీసుకుంటున్నట్లుగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం కూడా జరిగింది. కేబినెట్ సమావేశం అనంతరం ఈ సమావేశ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రచార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇందులో వెల్లడించడం కూడా జరిగింది. సో ఈ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టినట్లుగా అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. దాంతో పాటుగా ముఖ్యంగా మూడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం కూడా తెలియజేయడం జరిగింది. గోండియా జబల్పూర్ మధ్య డబ్లింగ్ లైన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. సో మొత్తం మీద కూడా 5,236 కోట్ల వ్యయంతో దాదాపు 231 కిలోమీటర్ల డబ్లింగ్ లైన్ నిర్మాణం అనేది కూడా జరుగుతుందని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. దాంతో పాటుగా పునగా కియోల్ సంబంధించి 3వ, 4వ రైల్వే లైన్ కు దాదాపు 2,665 కోట్ల రూపాయలు కేటాయించడం కూడా జరిగింది. అదేవిధంగా గర్షూషియా పండల్ 3వ, 4వ లైన్ కోసం దాదాపు 1,168 కోట్ల రూపాయలని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. దాంతో పాటుగా 1667 కోట్లతోటి శ్రీనగర్ లోని నూతన ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలియజేయడం జరిగింది. సో 1,067 కోట్లతోటి అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 28 విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది. దాంతో పాటుగా జనపనార పంటకు కనీస మద్దతు ధర కోసం దాదాపు 430 కోట్ల రూపాయలని కేంద్ర కేబినెట్ ఈ రోజు ఆమోదించడం కూడా జరిగింది. సో వచ్చే కేబినెట్ లో మరిన్ని కీలక నిర్ణయాలన్నింటి కూడా ఉండబోతున్నట్లుగా కూడా సమాచారం. ఓకే రైట్, థ్యాంక్ యూ శిరీష్. कैबिनेट ने जो महत्वपूर्ण फैसले लिए आज, उसमें सबसे पहला फैसला लिया है केरला का नाम परिवर्तन करके केरलम। दूसरा, गोंदिया से जबलपुर रेलवे लाइन को डबल करने का। तीसरा, बिहार में पुनरक से क्यूल 3rd और 4th लाइन रेलवे की। चौथा, गमरिया से चांदिल झारखंड में है 3rd और 4th लाइन। फिर श्रीनगर में नया इंटीग्रेटेड एयरपोर्ट टर्मिनल। अहमदाबाद मेट्रो का एक्सटेंशन। पावर सेक्टर के एक बड़ा पॉलिसी डिसीजन लिया गया है और रॉ जूट के एमएसपी का निर्णय लिया गया। आज पहली बैठक में 12,236 करोड़ रुपए के फैसले प्लस 2 बड़े पॉलिसी डिसीजंस और रेजोल्यूशन लिया गया।